ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తే ఆ ఫలాలు ప్రజలకే అందుతాయి. విద్యుత్ ఉత్పత్తితో ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు సామాన్యుల కరెంటు బిల్లులకు తగ్గించబోతున్నాయి. ఇంతకీ ఏం చేశారంటే, విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ ప్రభుత్వ రంగ సంస్థ జెన్కో కొత్త రికార్డు సృష్టించింది. ఒక్కరోజే 6000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించడం ద్వారా చరిత్రను తిరగరాసింది. ప్రొడక్షన్ ఎఫిషియన్సీని భారీగా పెంచుకోవడంతో గతంతో పోల్చితే జెన్కో ద్వారా రోజుకు 1500 మెగావాట్లు అదనంగా గ్రిడ్కు అందుతోంది. విజయవాడలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ ప్లాంట్, నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం థర్మల్ పవర్ స్టేషన్, కడప జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ యూనిట్లు ఉన్నాయి. వీటి పూర్తి స్థాయి స్థాపిత సామర్థ్యం 6600 మెగావాట్లు. వైసీపీ హయాంలో ఏపీ జెన్కో థర్మల్ ప్లాంట్ల ద్వారా రోజుకి 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయటం కష్టతరంగా ఉండేది. నాణ్యమైన బొగ్గు సేకరణలో వైఫల్యాల కారణంగా థర్మల్ ప్లాంట్లు పూర్తి సామర్థ్యంతో పనిచేయలేదు. నాసిరకం బొగ్గు కారణంగా విద్యుత్ ఉత్పత్తిలోనూ వెనుకబడ్డాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 5800 గ్రాస్ కెలోరిఫిక్ వాల్యూ ఉండే బొగ్గును ఈస్టర్న్ కోల్డ్ ఫీల్డ్స్ నుంచి తెప్పిస్తున్నారు. అధిక జీసీవీ ఉన్న నాణ్యమైన బొగ్గు ద్వారా ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. జెన్కో కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యం పెరగడంతో థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచి రోజుకు 5800 మెగావాట్ల విద్యుత్ గ్రిడ్కి అందిస్తున్నారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో ప్రస్తుతం జల విద్యుత్ ఉత్పత్తి కనిష్ట స్థాయికి పడిపోయింది. సీలేరు కాంప్లెక్స్లోని మాంచ్ఖండ్ హైడల్ పవర్ స్టేషన్ ద్వారా 120 మెగావాట్లు, నాగార్జున సాగర్ కుడికాలువ నుంచి 40 మెగావాట్లు కరెంటు తీస్తున్నారు. ప్రభుత్వ థర్మల్ ప్లాంట్ల నుంచి పవర్ ప్రొడక్షన్ పెరగడంతో అధిక ధరకు మార్కెట్లో కరెంటు కొనాల్సిన అవసరం తగ్గిపోయింది. వైసీపీ హయాంలో ఏడాదికి 3000 కోట్ల విలువైన విద్యుత్ను యూనిట్కి 10 నుంచి 15 రూపాయల వ్యయంతో కొనేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పీక్ అవర్ డిమాండ్ కొనుగోళ్లు 2000 కోట్లకు తగ్గిపోయాయి. అధిక ధరకు కొనే విద్యుత్ తగ్గిపోవడంతో ఆ మేరకు వినియోగదారులపై భారం తగ్గనుంది. జగన్ సర్కారు ట్రూ ఆఫ్ పేరుతో వేసిన అదనపు భారం తొలగిపోతుంది. 2026లో మరోసారి ట్రూ టౌన్ ద్వారా కరెంటు ఛార్జీలు తగ్గించే అవకాశం లభిస్తోంది.